హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. అందులో అంత ఆనందమేంటో పవన్ కళ్యాణ్ పై మరోసారి ప్రకాష్ రాజ్ సెటైర్లు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ వస్తున్న వార్తలపై హిందువులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడిన మాటలు చర్చనీయాంశం అయ్యాయి. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ, ఇప్పటికే ఉన్న మత ఘర్షణలు చాలడం లేదా, మీరు కొత్తగా మొదలు పెట్టారా అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ నేరుగా స్పందిస్తూ ప్రకాష్ రాజ్ ను సున్నితంగా హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ వెంటనే స్పందిస్తూ, నేను విదేశాల్లో ఉన్నాను, వచ్చిన వెంటనే మీ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్తాను, ఈలోపు నేను వేసిన ట్వీట్ మరొకసారి చదువుకోండి అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ పవన్ కి కౌంటర్ ఇస్తూ మరో ట్వీట్ చేశారు. చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందం ఏంటో, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ వేసిన ట్వీట్ మళ్ళీ మంటలు రేపింది. ఇది హీరో కార్తీ పవన్ కళ్యాణ్ కి మధ్య జరిగిన ఇష్యూను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఇటీవల ఒక సినిమా వేడుకలో హీరో కార్తీ లడ్డూ విషయంలో స్పందిస్తూ, ఇప్పుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడడం మంచిది కాదు అన్నట్లు కాస్త కామెడీ చేశారు. దీంతో కార్తీపై అసహనం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆ వెంటనే కార్తీ ట్వీట్లో పవన్ కళ్యాణ్కి సారీ చెబుతూ ఓ ట్వీట్ కూడా వేశారు. కార్తీ ట్వీట్ కి పవన్ వెంటనే స్పందించారు. కార్తీ సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పడంతో పాటు యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. ఇలా ఇప్పటికీ సైలెంట్ అయిన విషయంపై ప్రకాష్ రాజ్ మళ్ళీ ట్వీట్ వేయడంతో సోషల్ మీడియాలో చిచ్చు రాజుకుంది. అంతా అయిపోయిందనుకుంటే మళ్ళీ ఎందుకు మీరు సెటైర్లు వేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కొందరు ప్రకాష్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ తీరును తప్పుపడుతున్న వారు కొందరు అయితే, అదే సమయంలో కార్తీ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టడానికి ఏముంది అన్నట్లు కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ప్రకాష్ రాజ్ పై మళ్ళీ పవన్ స్పందిస్తారా, లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తారా అనేది చూడాలి. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గతంలో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్ చాలా కాలంగా ప్రధాని మోదీ సహా బీజేపీ భావజాలాన్ని విభేదిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మోదీ కూటమిలో పవన్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే పవన్ ను ప్రకాష్ రాజ్ విమర్శిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో చూడాలి మరి.